హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇది డబుల్ ఎక్స్ఎల్ వచ్చిన సైజు డ్రెస్ అండి. ఈ కస్టమర్కి చూసుకుని కొనుక్కునేటప్పటికి డ్రెస్ అయితే నచ్చింది. కొంచెం సైజు పెద్దదైనా కానీ కొంచెం లూజు లాక్కుంటే సరిపోద్దని తను తీసుకుందంట. కానీ సెట్ అవ్వలేదు. లూజు లాగమంటే మీ షాలర్ పెద్దదైపోతుంది కదా. డబుల్ ఎక్స్ఎల్ అంటే తను మామూలు ఎక్స్ఎల్ సైజ్ అమ్మాయి. దానికి నేను ఏదో ఒకలాగా చేద్దామనేసి తీసుకుని హ్యాండ్స్ అవి విప్పదీసేసాను మొత్తం. ఇది బిగినర్స్ కూడా చేసేయచ్చండి, చాలా ఈజీ. హ్యాండ్స్ విప్పదీసేసి బాడీ లెంత్ కొలుచుకుని బాడీ లెంత్ మనం మార్క్ చేసుకుని షోల్డర్ లెంత్ కూడా మార్క్ చేసుకోవాలి. బాడీ లెంత్ మన డ్రెస్కి పెట్టుకుంటాం కదా మార్కింగ్, అదేవిధంగా మన బాడీ లెంత్ రెండు పెట్టుకుని తర్వాత షోల్డర్ లెంత్ కూడా చూసుకుని మన మనిషిని చిన్న సైజు కొంచెం 1 ఇంచు షోల్డర్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఆమ్ డౌన్ కూడా ఇంచుమించులో దానిలో అయితే సరిపోతుంది, ఎందుకంటే డ్రెస్సే కదా కాబట్టి. అలా బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. ఎవరైనా డ్రెస్ ఇలాగా కొంచెం లూజ్ అయింది, చిన్నదైతే పెద్దది అవుతుంది, కానీ పెద్దది ఎలా చిన్నదవుతుంది కదండి. ఇలా జస్ట్ హ్యాండ్స్ తీసేసుకుని ఇలా మనం చిన్నగా మార్పులు చేసుకుంటే మనకు 50 రూపీస్ 60 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. చాలా ఈజీ అండి. సింపుల్గానే మనం దీని స్టిచ్ ఒక్క 10 నిమిషాల్లోనే మనం దీన్ని మొత్తం సైజ్ అంతా మార్చేసి కస్టమర్ని ఇంప్రెస్ చేయొచ్చు. ఇలా ఏదైనా సరే మన దగ్గరికి వచ్చింది కొంచెం ఆలోచించి మనం వెనక్కి పట్టుకెళ్ళిపోయి మన వల్ల అవ్వదు అనకుండా తీసుకుని మనం ట్రై చేస్తే ఏదైనా మనం చేయొచ్చండి. కొంచెం బిగినర్స్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అంత భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం జస్ట్ ఆలోచిస్తే అందులోనే సొల్యూషన్ కనబడుతుంది. ఇది చేసుకున్నప్పుడు కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగా సెట్ అయిందండి, డ్రెస్ అంత బాగా సెట్ అవుతుందని అయితే అనుకోలేదు అనేసి అన్నారు. కొంచెం ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం లోతు తీసుకుంటున్నాను. ఖర్చు అయితే ఉంచాను, కొంచెం ఖర్చు ఉంచేసి మొత్తం ఇలా కట్ చేసుకున్నాను. దీని ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. హ్యాండ్స్ ఏం కాదండి, చాలా సింపుల్. హ్యాండ్స్ తీసుకుని హ్యాండ్స్ మనం మామూలుగా హ్యాండ్స్ డ్రెస్కి ఎలా అతుక్కుంటామో బ్లౌజులకి ఎలా అతుక్కుంటామో అలాగే అతికేసుకుంటే సరిపోతుందండి. కస్టమర్ నాకు ఇది ఇచ్చేసి అయితే ఆల్రెడీ 15 డేస్ అయిపోయిందండి. వీళ్ళు తిరుపతి వెళ్ళడానికి అనేసి ఆ రోజు నైట్ చెప్తే నేను పొద్దుటే తొందరగా వీడియో తీసేసి పెడదాం, చిన్నది ఇలా సింపుల్గా బిగినర్స్కి ఉపయోగపడుతుంది అనేసి నేను ఇలా చిన్న వీడియో ఇలా తీసి పెడుతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. షోల్డర్ లెంత్ ఎప్పుడైతే తగ్గిస్తామో కొంచెం లూజు షోల్డర్ లెంత్ కట్ చేయడం వల్ల మామూలుగా సైజుకి వచ్చేస్తుంది డ్రెస్. చాలా ఈజీగా మనం దీన్ని కుట్టేసుకోవచ్చు. అసలు ఎలా మార్చారు, ఎలా చాలా బాగా చేశారు అనేసి అంటారు కస్టమర్లు. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్లు ఫాలో అయ్యి మనం చేసుకుంటూ వెళ్తే టైలరింగ్లో మనకి ఇంకా మంచి పేరు వస్తుంది. వాడి దగ్గర ఏదైనా సరే చేయగలుగుతారు అనేసి మన దగ్గరికి రావడానికి కస్టమర్ అయితే ఇష్టపడతారు. మనం అడిగిన అమౌంట్ కూడా ఇస్తారండి. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళు అయితే ఇలాంటి చిన్న చిన్నవి వెళ్ళి చేయడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుందండి. ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనం ఇలా డ్రెస్ని అయితే లూజు మనకి ఎక్కడ వరకు లూజ్ కావాలో అది మార్కింగ్ చేసేసుకుని అలాగే ఒక కుట్టు వేసేసుకుంటే మనకి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి.
చూసారు కదండి, చాలా సింపుల్గా డ్రెస్ అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి.